మేషరాశి వారికి డిసెంబర్ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు గోచార ఫలితాలు 10 రోజులు ఎట్లా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి యథార్థానికి గురుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ వక్రగతిలో ఉన్న కారణంగా జన్మల్లో గురువుగా మనం పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. జన్మల్లో గురువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇంచుమించుగా ఈయన రుజు మార్గంలో ప్రవేశించే వరకు ఇవే ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫిబ్రవరి నెలలో వరకు కూడా ఇలాగే ఉంటూ ఉంటాయి. అందుచేత అప్పుడే నెల రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. అవే ఫలితాలని అక్కడ మీరు అన్వయం చేసుకోండి. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా మనకి ఏ విధమైన ఫలితాలు, అశుభ ఫలితాల్లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అన్నట్లయినట్టయితే కొంచెము విద్య విషయంలో వెనకబడటము, అలాగే భూమి లేదా గృహం అమ్మేటటువంటి వ్యాపారస్తులు ఉంటారు, లేదా కట్టుకోవాలి, గృహం కట్టుకోవాలి, లేకపోతే ఒక స్థలం ఏర్పరచుకోవాలి అనుకునేటటువంటి వారికి ఈ కుజుడు భూమికి వాటికి కారకుడు కూడా. కాబట్టి ఇక్కడ మీకు అనుకూలత లేని కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. అలాగే సొంతంగా కొనుక్కోవాలనుకునే వాళ్ళకు కూడా సరి అయిన సమయంగా మనకి గోచరించదు ఈ కుజుని యొక్క చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా. అలాగే కొంచెం కోపం ఎక్కువగా రావటము, అలాగే కొన్ని చిన్నపాటి గాయాలు అవ్వటము, అలాగే విద్యలో వెనకబడటము, అలాగే ఇంట్లో తల్లిగారి యొక్క కొంచెం ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి దుష్ప్రభావాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను మనకి అందజేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నట్టయితే బ్యాంకు ద్వారా కావచ్చు, లేదా ప్రైవేటు సంస్థల ద్వారా కావచ్చు, లేదా ప్రైవేటు వ్యక్తుల ద్వారా కావచ్చు, మనం రుణానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఆ రుణము లభించేటటువంటి అవకాశము కేతు గ్రహం యొక్క ప్రభావం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే వాటిలో కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. కొంచెము మంచి పేరు ఉంటుంది. అలాగే మనకి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి మిత్రులుగా మారే అవకాశం మనకు గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వదాలదు. కొంచెం శత్రుభయము, కొంచెం ధనము ఖర్చు అవటము, అలాగే మనోవిచారము, అలాగే విదేశీయానం చేయాలనుకునే వారికి మాత్రం కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ధన నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇకపోతే మనకి తండ్రి గారు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారి, లేదా ఆ వయసు వారు, ఆ పెద్దవారి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంచెం కోపం కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తలనొప్పులు, లేనిపోయిన తలనొప్పులన్నీ తెచ్చుకునేటువంటి తలకి సంబంధించిన వ్యాధులు అటువంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి సూర్య భగవానుడు అష్టమ స్థాన సంచారం వల్ల జరుగుతుంది. అయితే ఈ 10 రోజుల్లో ఆయన 2 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఎందుకంటే అష్టమ స్థానంలో ఒక 15వ తారీఖు వరకు ఉంటారు. 16వ తారీఖు నుండి ధనస్సు అంటే ధనురాశిలో ప్రవేశిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి మీరు మామూలుగా మనం ధనుర్మాసం అని చెప్పి ఒక మాట వింటూ ఉంటాం. మనం అంటే సంక్రాంతికి ముందుగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నెల రోజులు కూడా ఆడవారు, ఇంట్లో గృహిణులు అందరూ కూడా లేచి చక్కటి ముగ్గులు నెల రోజులు కూడా ఇంటి ముందు కల్లాప జల్లి చక్కగా ఊడ్చి కల్లాప జల్లి అక్కడ రంగురంగులతోటి రకరకాలైనటువంటి ముగ్గులు, ఈ సంవత్సరంలో ఎప్పుడూ చూడనటువంటి ముగ్గులు, ప్రపంచంలో ఏ దేశం కూడా ఆచరించినటువంటిది ఒక ఈ ముగ్గులన్నీ పెట్టుకుంటూ ఉంటారు. దానికోసం రోజు 2-3 గంటలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు స్త్రీలందరూ కూడా. అమ్మాయిలు అందరూ ఉత్సాహంగా పోటీగా ఏ ఇంటి ముందుకు వెళ్ళినా కూడా అంతో కలగా ఉంటూ ఉంటుంది, ఎంతో సుహృద్భావంగా ఉంటూ ఉంటుంది. ఈ ధనుర్మాసంలో అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే
బిచ్చమెత్తుకునే వాళ్ళు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు, హరిదాసులు వస్తూ ఉంటారు, హరినామ స్మరణ చేసుకుంటూ వస్తూ ఉంటారు. తెల్లవారుజామున 3 గంటలకే వస్తారు, ఎవరిని బిచ్చవడగరండి, ఊరంతా తిరిగేసి వచ్చేస్తారు. తర్వాత 8-9 గంటలకి అంతా ఆ ఊరో లేకపోతే అతను ఎంచుకున్నటువంటి ఆ ప్రాంతం అంతా హరినామ కీర్తనతో దదలిన తర్వాత 8 గంటలకు వస్తాడు. అప్పుడు మాత్రమే భిక్షను స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గంగిరెద్దులు వాళ్ళు నందీశ్వరుణ్ణి సాక్షాత్తు తీసుకుని వచ్చి ఇంటింటికి తిరిగి ఆటలు ఆడించడం పొద్దున సాయంత్రం దాకా చూస్తూ ఉంటాము. అనేక రకాల పిల్లల కోలాహలం, అలాగే అనేక రకాలైనటువంటి ఆహ్లాదకరం. మనం జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఆహ్లాదం పల్లెలలో మరీ ఎక్కువగా ఉంటుందండి. ఇది కొందరు కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు, ఎందుకంటే పంట చేతికి వస్తుంది కాబట్టి. ఇంట్లో అందరూ మన సిటీల్లో అయితే ఎప్పుడంటే అప్పుడు కొనుక్కుంటూ ఉంటాం. కానీ పల్లెటూరులో వారికి నిత్యం మళ్ళాగా నెలసరి ఆదాయం కానీ దినసరి ఆదాయాలు కానీ తక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పంట చేతికి వచ్చినప్పుడే వాళ్ళకి పండగ. అందుచేత ఈ ధనుర్మాసం అంతా కూడా వాళ్ళు మహా ఉల్లాసంగా, మహా ఉత్సాహంగా, సంతోషంగా బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి కలకలలాడుతూ ఉంటాయి ఊర్లో అన్నీ కూడా. ఈ విధంగా ఉంటూ ఉంటుంది ధనుర్మాసంలో. ఇంకా 15వ తారీఖు వరకు, అంటే 5 రోజుల పాటు అష్టమంలో ఉన్నప్పటికీ తర్వాత 5 రోజులు కూడా 20వ తారీఖు వరకు, 20వ తారీఖు వరకు మీకు ధనస్సులో ప్రవేశం జరిగిన ఈ 15 రోజులు జరుగుతుంది. అయితే ఈ 2 స్థలాలలోనూ కూడా ఆయన మనకి రవి నుంచి ప్రత్యేకించి మనం శుభ ఫలితాలు ఆశించవలసిన గోచార రీత్యా మాత్రమే ఇది. అంచేత శుభ ఫలితంలో యువజారుడు 9వ స్థానంలో ఉన్నప్పటికీ 8వ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను. అట్లాగే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం వక్రగతిలో జరుగుతూ ఉన్నదండి. కాబట్టి మనము సప్తమ స్థానంలో గురు యొక్క సంచారంగా చెప్పుకోవాలి. షష్టమ స్థానంలో అష్టమంలో సంచరిస్తూ ఉన్నారు, అష్టమంలో సంచరిస్తూ ఉండి వక్రగతిలో సంచరిస్తున్నారు. కాబట్టి 7వ స్థానంలో ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 7వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే ఎవరితోటైనా మన భాగస్వామ్యంతో ఏదైనా ఒక వ్యాపారమో వృత్తితో ఏదో చేస్తున్నట్టయితే అందులో కూడా వారికి మనకి కూడా చక్కటి అనుబంధం ఉంటుంది. అలాగే తద్వారా లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే మనకి దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. వృత్తి స్థానంలో, అంటే మనం ఎక్కడైతే వృత్తి చేస్తూ ఉన్నామో ఆ ప్రదేశంలో, లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామో ఆ ప్రదేశంలో కావచ్చు, మన సాటి ఉద్యోగస్తులు కావచ్చు, పై ఉద్యోగస్తులు కావచ్చు, కింద ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. అట్లాగే మనకి లలిత కళలలో ఎవరికైనా ప్రవేశం ఉన్నట్టయితే అక్కడ వారికి మంచి అవకాశాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. టీవీ రంగంలో వారికి, సినీ రంగంలో వారికి, ఈ మధ్య సోషల్ మీడియాలో వారికి, ఈ మన యూట్యూబర్స్కి కూడా మనకి ఈ మేషరాశి వారికి శుక్రుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటటువంటి వారికి కూడా చాలా చక్కటి అవకాశాలన్నీ కూడా శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇక ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇది ఇంచుమించుగా ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి వెళ్ళే వరకు కూడా ఇదే ఫలితాలన్నీ మనం ప్రతి వారం చెప్పుకుంటూ ఉన్నాం, ప్రతి నెల చెప్పుకుంటూనే ఉన్నాం. ఇవే ఫలితాలు. అంటే 4 గ్రహాల గురించి మనం ప్రత్యేకించి విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. గురువు, శని, రాహువు, కేతువు ఇవి సంవత్సరం పాటు పూర్తిగానే ఉంటాయి కాబట్టి అంతవరకు ఇవే ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత కూడా కొంతకాలం ఉన్నప్పటికీ అప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలో మనం ఫలితాలు చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా 11వ స్థానంలో శని యొక్క సంచారం కూడా మనకి లాభము, అంటే అన్నిట్లో ఏది పట్టుకోండి మీరు, ఏ విషయం, చదువు విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, లేదా ఏ విషయంలో మీరు ప్రయత్నం చేస్తున్నా, మీరు అది ఆదాయం పెంచుకోవడానికి, అది సంపాదన కోసం మీరు ఏ పని చేసినప్పటికీ కూడా బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనేక రకాలైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఏ వ్యవహారం మీరు చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యవహారంలో మంచి ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు ఈ మేషరాశి వారు. అలాగే 10 స్థానంలో రాహు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదండి, మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే డబ్బులు ఖర్చు అవ్వటం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే కొంచెము మనోవిచారం కలుగుతూ ఉంటుంది. విదేశీయానం వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాహు కల్పిస్తూ ఉంటాడు. అలాగే కొంచెము
ఇబ్బంది ఏంటంటే విషక్రిముల ద్వారా, అంటే తేళ్ళు, జర్రులు, పాములు ఇట్లాంటి వాటి ద్వారా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని రాహువు వ్యయస్థానం నుండి సూచిస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి మేషరాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రత్యేకతలు ఉండడం మామూలే, మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. మొత్తం మీద ఇవి కేవలం గోచార ఫలితాలే, రాశిగత ఫలితాలు అంటాము వీటిని, వ్యక్తిగత ఫలితాలు కాదు. అది జాతకంలో తెలుస్తుంది. దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి, కంగారు పడక్కర్లేదు. దేనికి మీరు కంగారు పడక్కర్లేదండి. మీరు రోజు చేసేటటువంటి పూజ, ఇది 10 రోజుల ఫలితాలు ఇవి. అందుచేత మీరు రోజు చేసేటటువంటి పూజలో భాగంగా నవగ్రహాలు కానీ, నవగ్రహాలకు సంబంధించి ఏది ఉన్నా కూడా దానికి మీరు ఆ పూజలో 1-2 నిమిషాలు కేటాయించి చేసుకున్నట్టయితే మీ పరిస్థితులు గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు, దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి. మంచిగా ఉండేటటువంటి గ్రహాల యొక్క ఫలితం మరింత అనుకూలంగా మీకు మారుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.